వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం యుద్ధకాండలో వానరులు 5 రోజుల్లో మొత్తం 100 యోజనాలు శ్రీలంక గట్టు వరకు నిర్మించి చివరకు లంక ఒడ్డుకు చేరారు. 100 యోజనాలు కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 480 కిలోమీటర్స్ వస్తుంది. లంక అంటే సముద్ర తీర ప్రాంతము లేక చిన్న ద్వీపము. రామాయణం ప్రకారం లంకా ద్వీపం భారతదేశానికి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ నేటి వాస్తవాన్ని పరిశీలిస్తే భారతదేశం నుండి శ్రీలంక దాదాపు 60 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. భూమిపైన మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరిగి 2 ప్రదేశాల మధ్య దూరం పెరుగుతుందే గాని తగ్గదు. కనుక రామాయణంలో పేర్కొబడిన లంక అనగా వాస్తవంగా శ్రీలంక అని అనుకోవక్కర్లేదని వాదించేవారు కొంతమంది ఉన్నారు. అయితే రామాయణం జరిగి దాదాపు 8,69 ఏళ్లు, తర్వాత ద్వాపర యుగం 8,64 ఏళ్లు, కలియుగం దాదాపు 5,000 ఏళ్లు గడిచాయి. ఇప్పటి భూభాగానికి అప్పటి భూభాగానికి తేడాలు రావడం అంత పెద్ద విషయమేమి కాదని మరికొందరు వాదించేవారు ఉన్నారు. జై